సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే సూపర్ డూపర్ ప్రమోషన్స్ తో ముందుకెళ్తుందండి. ఈ మధ్య కాలంలో ఏ హీరో ఏ హీరోయిన్స్ అలాంటి ప్రమోషన్స్ లో పాల్గొనలేదు. వెంకటేష్ గారు కానీ, ఐశ్వర్య రాజేష్ గారు కానీ, మన ఎవరు మీనాక్షి చౌదరి కానీ, అనిల్ రావిపూడి విజన్ ప్రమోషన్స్ పరంగా కూడా బాగున్నాయి. 14th రోజు సినిమా అయితే 14th రోజే మీకు ఈటీవీలో వస్తున్నారు, మా టీవీలో వస్తున్నారు, జీ తెలుగులో వస్తున్నారు. అంటే ప్రమోషన్స్, ఎందుకంటే ఇప్పుడు ఒక ఆయన కాన్సెప్ట్ ఏంటంటే ఆ రోజు చూసిన వాళ్ళు అరే ఈ సినిమా ఈరోజు వచ్చింది కదా వెళ్దాంపా అనే విధంగా ఫ్యామిలీస్ కూడా అట్రాక్షన్ అయితే అనే విధంగా వెంకటేష్ గారు కూడా ప్రతి టీవీ ప్రోగ్రామ్ శ్రీముఖి ప్రోగ్రామ్కి వెళ్ళారు, జీ తెలుగులో ప్రదీప్ ప్రోగ్రామ్కి వెళ్ళారు, ఈటీవీలో వాళ్ళ టీం వెళ్ళింది, మళ్ళీ సుమా అడ్డకు కూడా వాళ్ళ టీం వస్తుంది. మొన్న ఇంటర్వ్యూస్ వాళ్ళు బ్లాక్ బస్టర్ పొంగల్ అనే సాంగ్ లో కూడా ప్రమోషన్స్ ఆల్రెడీ పెట్టేశారు. కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం సినిమా కంపల్సరీ హిట్ కావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రేక్షకుల్లో ఎలా తీసుకుని వెళ్తున్నా ఈ సోషల్ మీడియా వచ్చినా కూడా వాళ్ళు ప్రమోషన్స్ లో ప్రతి టీవీ ఛానల్కి వెళ్ళడం కానీ, వెంకటేష్ గారితో డాన్సులు చేపించడం కానీ, ఎందుకంటే ఆయన పాటకి ఒక ప్రమోషన్ రిలీజ్ చేశారు అనిల్ రావిపూడి గారు. అందరు సీరియస్ గా ఉంటారు, జయమనేంద్ర బ్యాక్గ్రౌండ్ తర్వాత లేదంటే చిన్ని చిన్ని ఆశలే అంటూ డాన్స్ చేస్తా పోతున్నారు వెంకటేష్ గారు టీం అంతా. నిజంగా ఇలాంటి మంచి టీం కుదిరింది కాబట్టి నిజంగా దిల్ రాజు గారికి రెండో సినిమా కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సంక్రాంతికి వస్తున్నామని నేను హ్యాపీగా చెప్పగలుగుతున్నానండి. ఇంకా వెంకటేష్ గారు పాడిన పాట కూడా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వెంకటేష్ గారు మేనరిజంతో ఆ సినిమా పాట నిజంగా థియేటర్లో ఫుల్ డాన్స్ అని నేను చెప్పుకోవచ్చు. ఇంకోటి ఈ సినిమాలో మెయిన్గా ఏంటంటే తమన్ గారి రెండు సినిమాలు ఆయన మ్యూజిక్ ఉన్న భీమ్ సోసైటీ పేరు ఎక్కువ వినపడుతుంది. గోదావరి గట్టు సాంగ్తో ఆయన సినిమాని ఎక్కడో లేపారు. రమణ గోకుల గారిని కూడా తేవడం జరిగింది. కాబట్టి నిజంగా భీమ్ సోసైటీ బెస్ట్ మ్యూజిక్ అవార్డు ఈ సంక్రాంతికి ఆయనకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి.